లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనుకల చెవి గ్రహించగల అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఈరోజున మన విశ్వాసం అనేటువంటిది ఎట్లా ఉన్నదంటే, సెల్ఫ్ లేదు ఎవరికి కూడా. ఎదుటివారు చెప్పినటువంటి మాటలను బట్టి వాళ్ళు డిసైడ్మెంట్ అవుతున్నారు. వాళ్ళు చేస్తున్న పని పట్ల వారికి క్లారిటీ లేదు. వారికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం, వారికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం సరిగా లేదు. ఈ రోజున ఎవరన్నా ఏదైనా చెప్తే దాని మీద ఆధారపడి వాళ్ళ యొక్క విశ్వాసం మారిపోతుంటుంటుంది. ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని బట్టి వాళ్ళ ప్రార్థన మారిపోతుంటుంటుంది. సత్యాన్ని గ్రహించాలి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి ఒక చోట చేపలు అమ్ముతూ ఉన్నాడంట. ఆ చేపలను నమ్ముకుంటూ ఒక బోర్డు రాసి పెట్టుకున్నాడు. ఏమిటంటే, ఇక్కడ తాజా చేపలు అమ్మబడును అని చెప్పి ఒక బోర్డు రాసి పెట్టుకున్నాడంట. అటే వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి చూసి ఆగి అన్నాడంట, ఏందయ్యా ఈ బోర్డు ఏంటి? ఇక్కడ తాజా చేపలు అమ్మబడినా? ఇక్కడ అమ్మబోతు, నువ్వు ఎక్కడ అమ్ముతున్నావు? బోర్డు ఇక్కడ పెట్టావు, నువ్వు ఎక్కడ అమ్ముతున్నావు చేపలు? ఇక్కడే కదా అమ్మేది, మళ్ళీ ఇక్కడ తాజా చేపలు అమ్మబడినని రాయవాలనా నువ్వు అని చెప్పన్నప్పుడు, నిజమే కదా, నేను ఇక్కడే కదా చేపలు అమ్ముతున్నాను కాబట్టి అని ఏం చేశారంటే, ఆ వ్యక్తి మాట విని వెంటనే ఇక్కడ అనేటువంటి మాటను కొట్టేసి తాజా చేపలు అమ్మబడును అని చెప్పి బోర్డు పెట్టాడంట. కొద్ది నిమిషాల తర్వాత మరలా ఆధారైపోయేటువంటి, ఇంతకీ ముందు వ్యక్తి చేపలు కొనలేదు, ఏమీ కొనలేదు, వెళ్ళిపోయాడు ఆ మాట చెప్పేసేసి. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే, తాజా చేపలు అమ్మబడినని బోర్డుని చూసి, ఏవయ్యా నీ దగ్గర కుళ్ళిపోయిన చేపలు అమ్ముతున్నావా? నువ్వు అమ్మే తాజా చేపలే కదా, అంటే అందరూ కుళ్ళిపోయిన చేపలు అమ్ముతున్నారా, నువ్వు ఒక్కడే తాజా చేపలు అమ్ముతున్నావా అనేసరికి ఆ వ్యక్తికి మళ్ళీ ఆలోచించి, ఓ నిజమే కదా, ఇవి మరి తాజా చేపలే కదా, నేను మాత్రమే కదా, ఇక్కడ అందరూ చాలామంది అమ్ముతున్నారు కదా, ఇవి తాజా చేపలు అని మళ్ళీ ఇక్కడ బోర్డు పెట్టాలా అని చెప్పి తాజా అనేటువంటి మాటలను కొట్టేశాడు. ఆ వ్యక్తి మాటలేని ఆ సలహా ఇచ్చినటువంటి వ్యక్తి కొనాలేదు, చేయలేదు, వెళ్ళిపోయాడు. మరలా కొద్ది సమయానికి ఇంకొక వ్యక్తి వచ్చాడు అంటండి. ఇప్పుడు బోర్డు ఏమనుంది? చేపలు అమ్మబడును అని చెప్పి బోర్డు ఉన్నదనమాట. ఆ వ్యక్తి వచ్చి, ఏవయ్యా ఇక్కడ ఉన్నాయేంటి? చేపలే కదా, నువ్వేమి ఫ్రూట్స్ అమ్మట్లేదు కదా, చేపలు అమ్మబడును అని చెప్పి బోర్డు పెట్టావు, చేపలు అమ్ముతూ మళ్ళీ చేపలు అమ్మాలని బోర్డు పెట్టాలా అని చెప్పినప్పుడు, ఓ నిజమే కదా, ఇవి చేపలే కదా అని చెప్పి చేపలు అమ్మబడినటువంటి బోర్డులో చేపలు అనేటువంటి దాన్ని కట్ చేశాడు, తీసేసాడు. వినాలి జాగ్రత్తగా. కానీ ఆ వ్యక్తి చేపలు కొనలేదు, ఏమి కొనలేదు, వెళ్ళిపోయాడు. మళ్ళా కొద్ది సమయానికి ఏమైందంటే, అక్కడ అమ్మబడును అనేటువంటి బోర్డు ఉన్నది. ఇంకొక వ్యక్తి వెళ్తూ వెళ్తూ వచ్చి చూశాడు. కింద చూస్తే చేపలు ఉన్నాయి, ఆ చేపలు అమ్మినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే ఏమన్నా అమ్మబడును అనేటువంటి బోర్డు ఉంది. ఏవయ్యా చేపలు నువ్వు అమ్మటానికే పెట్టావా లేకపోతే కొనటానికి పెట్టావా? అమ్మటాకే కదా, నువ్వు అమ్ముకోవటాకే కదా ఇక్కడ కూర్చున్నావు, మళ్ళీ అమ్మబడును అనేటువంటి బోర్డు ఎందుకు ఇక్కడ అనేసరికి, ఓ నిజమే కదా, ఇవి అమ్మటానికే కదా బోర్డు పెట్టాను అని చెప్పి వెంటనే మళ్ళీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ బోర్డు కూడా తీసేశాడు. మొత్తం బోర్డే లేకుండా అయిపోయింది. అక్కడ చేపల దగ్గర కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి. వినాలి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి సమస్య ఏంటి? అక్కడ చేపలు ఉన్నాయి, దాన్ని సేల్ చేసుకోవాలి. అక్కడ చేపలు ఉన్నాయి, వాటిని ధనం రూపంలోకి మార్చుకోవాలి. గమనించాలి ప్రియులారా, నీ దగ్గర సమస్య ఉంది, దాన్ని ఆశీర్వాదం రూపంలోకి మార్చుకోవాలి. నీ దగ్గర అప్పు ఉంది, దాన్ని ఐశ్వర్యవంతుడిగా నువ్వు మార్చబడాలి. నీ దగ్గర అనారోగ్యం ఉంది, నువ్వు ఆరోగ్యవంతుడిగా మార్చబడాలి. నీ దగ్గర నిరుద్యోగం ఉంది, నువ్వు ఉద్యోగాన్ని పొందుకునే వ్యక్తిగా మార్చబడాలి. అంటే ఏం చేయాలి? ఒక కార్యం చేయాలి ఖచ్చితంగా. అది నీకు దేవునికి సంబంధించిన విషయం. నువ్వు దేవుని పట్ల నమ్మకాన్ని ఉంచాలి, ఆ నమ్మక తప్పిపోకుండా చూసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నమ్మక తప్పిపోకున్నట్లు నేను వేడుకొనిచున్నాను. కాబట్టి నువ్వు మార్చవలసింది బోర్డు కాదు, నీతో మాట్లాడిన వ్యక్తి మనసును మార్చాలి. నీకు ఎవరైతే సలహా ఇచ్చారో ఆ వ్యక్తికి నువ్వు చెప్పగలిగే సమాధానం నీ దగ్గర ఉండాలి. కాబట్టి సమస్యతో నువ్వు కూర్చున్నప్పుడు రకరకాల సలహాలు ఇస్తుంటుంటారు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడంటారు. ఓ అని చెప్పి ఉపవాసం చేస్తారు. ఇంకొక వ్యక్తి ఏంటి, నీకు ఈ సమస్య కదా, నువ్వు కన్నీళ్ళు కారుతాను, అప్పుడే దేవుడు సమాధానం ఇస్తాడు. ఒక్కొక్క కన్నీళ్ళు కారుస్తారు. ఇంకొకరు వచ్చి ఏం చేస్తారంటే, లేదు లేదు లేదు, నువ్వు 21 days ఏమి తినకుండా ఎట్లా ఉండాలి,
నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. ఓకే ఓకే ఓకే, నేను మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తాను. వీళ్ళు గమనించాలి. ఇలాగ ఒక్కొక్కరు సలహా ఇస్తుంటే చాలామంది ఈ రోజున ఏది వినాలో ఏది చేయాలో తెలియక కాడికి ఏది చేయకుండా అదే స్థితిలో అదే సమస్యలో జీవితకాలం అక్కడే ఉండిపోతున్నారు. ఆ సమస్య నుంచి బయటపడకపోవట్లేదు. ఎవరి మాట వినాలి, ఏది చేయాలి, ఏది కరెక్టు, ఏది తప్పిదము, ఏది రైటు తెలుసుకోలేక. ఎందుకంటే వీళ్ళకి సెల్ఫ్ అనేటువంటిది ఉండదన్నమాట. వీళ్ళ మనసు వీళ్ళకి తెలియదు, వీళ్ళ ఆలోచన వీళ్ళకి తెలియదు. ప్రభుత్వం సరైనటువంటి సంబంధం లేకపోవటం వల్ల, వీళ్ళు చేస్తున్న పని పట్ల క్లారిటీ తెలియకపోవడం వల్ల ఎవరు ఏ సలహా ఇస్తే వాళ్ళు, ఏ సేవకుడు చెప్తే అది, ఎవరు ఏదంటే అది దాన్ని ఫాలో అయిపోవటానికి ట్రై చేస్తూ దాంట్లోనే ముందుకెళ్తుంటుంటారు. ఫలితం రాలేదనుకోండి మారిపోతుంటుంటారు. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులు, ఒక క్లారిటీ అనేటువంటిది ఉండాలి. ఒక క్లారిటీ అనేటువంటి ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి దాన్ని పట్టుకుని ముందుకెళ్ళిపోవడం కాదు. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తాను, దేవుడు సమాధానం ఇచ్చేస్తాడు, కొంతకాలం వర్కౌట్ అవుతుంది. లేదు వీళ్ళు చెప్పారు కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చేస్తాడు, వర్కౌట్ అవుతుంది. లేదు వీళ్ళు నమ్మి పొందుకోమన్నారు కాబట్టి ఏసే నేను నమ్ముతున్నాను 10 సార్లు 100 సార్లు 1000 సార్లు అంటారు, పొందుకోరు. ఇలాగా ఏదో ఒకటి చెప్పారు కాబట్టి దాన్నే చేస్తారు. కానీ దేవునితో మనకు సరైన సంబంధం ఉండదు. కాడకు బోర్డే లేకుండా అయిపోయింది మొత్తానికి. ఆ వ్యక్తికి ఆ చేపలతో అలా కూర్చుండిపోయాడు. జీవితం అంతా కూడా ఏది సాధించలేకపోయాడు. ఈ రోజున ఒకవేళ అటువంటి పరిస్థితులు మీరు ఉన్నట్లయితే యేసయ్య చెప్తున్నాడు, సమస్త ప్రజలారా మీ భారం నా మీద వేయండి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, విడుదలిస్తాను. మీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది. నా మనస్సు మీ మనస్సు కలిసినట్లయితే ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటున్నాడు. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.